హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం జున్ను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చూడండి, మేము చేసే జున్ను అయితే ఎంత డెలిషియస్గా, ఎంత సూపర్గా ఉందో. అలా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో మా జున్ను అయితే. నాకైతే నోరు ఊరిపోయిందండి. ఆ రోజైతే ఫుల్గా తిన్నా. చూడండి, ఎంత అస్సలు వాటరీ అనేది లేదు. కాకపోతే మనం ఏంటంటే ముందుగా పాలు అనేవి ఫ్రెష్ పాలు వెంటనే 3-4 డేస్ కాకుండా ఫస్ట్ డే పాలు అయితే ఇలా వస్తుందండి. మాకైతే ఫస్ట్ డే మిల్క్ ఒక పావు లీటర్ దొరికాయి. దాంట్లో అయితే ప్యాకెట్ పాలు 1/2 లీటర్ తీసుకున్నాం. అది ఫుల్ క్రీమ్, ఆరోగ్య ఫుల్ క్రీమ్ ఉంటుంది కదండి, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాం. దానిలో కొంచెంగా దంచిన బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం బెల్లం ఎంత వేసుకోవాలనేది మన చాయిస్ అండి. కొందరు స్వీట్గా తినాలంటే ఎక్కువ వేసుకుంటారు, లేదంటే తక్కువగా వేసుకుంటారు. నేనైతే మీడియంగా వేసుకున్నాను, ఎందుకంటే మేము అంతగా స్వీట్ ఎక్కువగా వాడం. సో అందుకే వేసుకుని దాన్ని బాగా అందులో మొత్తం కరిగిపోవాలండి. ముందే మనం స్టవ్ మీద పెట్టక ముందునే బాగా పాలును ఇంకా బెల్లం రెండు బాగా మిక్స్ అయిపోవాలి. దానిలో ఇలాచీ, పంచదార ఉంటుంది కదా, దాన్ని మిక్సీ కొట్టుకొని దాంట్లో వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి అండి. మిక్స్ చేసుకున్న మిల్క్ ఉంటుంది కదా, వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని చూసారా, ఇలాచీ అయితే మనకి పైకి ఉంటాయి కదా ఆకుల్లో, అవి అయితే పైకి తేలేసాయి. ఇంకా దానిలోకి ఒక పెద్ద లావుటి బాండ్లీ అయితే తీసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నా, మా దగ్గర కుక్కర్ ఉంది. దానిలో వాటర్ పోసి ఈ పాల గిన్నెని అయితే పెట్టేశాను. దానిపైన పాల గిన్నె పైన మూత కూడా పెట్టుకోవాలి. అలా అయితేనే ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఉడికిపట్టి తొందరగా కూడా ఉడుకుతుంది. మూత పెట్టకపోతే అంత తొందరగా ఉడకదు. సో మళ్ళీ దానిపైన ఇంకా ఇదేంటి కుక్కర్కి అయితే మాత్రం తీసేయాలి. కుక్కర్కి ఉంటుంది కదా బెల్ట్ తీసేయాలి, లేదంటే పేలిపోతుంది అంత టైంకి. వాటర్ కూడా తొందరగా ఇది అయిపోతాయి. చూసారా, మనం పెట్టుకున్నది ఇదైతే నేను జస్ట్ చూపించడానికి వెంటనే తీసానండి. ఇలా మిల్క్ దగ్గరకు అనేది ఆ వాటర్ వచ్చి మనకి మరుగుతూ ఉండాలి, మరుగు రావాలి. మరుగు వచ్చి ఆవిరికి అలా అయితే బాగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఎక్కువ మ్యాక్సిమం అయితే 40 మినిట్స్లో ఉడుకుతుంది. ఇది అయితే మనకి ఫ్రెష్ మిల్క్ కాబట్టి 30 మినిట్స్లో అయితే బాగా అయిపోయింది, చాలా గట్టిగా అయిపోయింది. చూడండి, నేనైతే ఉడికిన 30 మినిట్స్కి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒక నైఫ్ ఉంటుంది కదా, మనం క్లీన్ నైఫ్ అయితే అందులో లోపలికి పెట్టేసి గుచ్చాలి. ఆ క్లీన్ నైఫ్ అయితే గుచ్చినాక అస్సలు ఏమాత్రం పాల తడి కూడా లేకుండా వస్తే మన జున్ను రెడీ అయిపోయినట్టు. చూడండి, ఎలా పెట్టానో అలానే వచ్చేసింది కదా, ఇంత నీట్గా రావాలి. ఇలా వస్తే ఇంకేంటి, మన వేడి జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను వేడివేడిగానే, కొందరంతా వేడిగా తింటారు, కొందరైతే అంతగా వేడిగా తినరు. నేనైతే కూల్గానే తింటాను. ఇలా మనకి రెడీ అయిపోయిన జున్ను ఒక 20 మినిట్స్ అయితే అలా వదిలేయాలి స్టవ్ పైన. బాగా అదే వేడి తగ్గినాక ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ పెట్టుకున్నాక నేనైతే ఓపెన్ చేశాను. చూడండి ఎంత డెలిషియస్గా, అస్సలు చూడండి కొంచెం కూడా వాటర్ లేదు, అంత ఫ్రెష్గా ఉండాలి మిల్క్ అనేది. మనం 1/2 లీటర్ వేసి కొన్ని ఏంటంటే మిల్క్ అనేది 3-4 డేస్ తర్వాత ఆవు ముర్రుపాలు ఉంటాయి కదా, 4-5 డేస్ తర్వాత చేస్తారు, అదంతా బాగోదు. ఇంత ఫ్రెష్గా ఉంటే మనకైతే జున్ను ఎంత డెలిషియస్గా ఉంది చూడండి. ఐస్ క్రీమ్ కంటే సాఫ్ట్గా అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.